హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యాంపింగ్ టెంట్ని ఎలా సెట్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఇది 2 పర్సన్స్కి సరిపోయే టెంట్. మేము ఇది డెకాథ్లాన్లో 2500కి కొన్నాం. ఈ ప్రోడక్ట్ కొన్న తర్వాత ఫస్ట్ టైం ఇదే ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఈ టెంట్ని ఎలా సెట్ చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఒక ప్లాస్టిక్ పేపర్లో ఇచ్చారు. ఈ ప్లాస్టిక్ పేపర్ ఈ టెంట్ పౌచ్కి పర్మనెంట్గా స్టిచ్ చేసి పెట్టారు. అలాగే ఇక్కడున్న పౌచ్లో కొన్ని థ్రెడ్స్ అండ్ టూల్స్ ఇచ్చారు. వీటిని నేను తర్వాత చూపిస్తాను. ఈ టెంట్ సెటప్ మొత్తం 4 ఈజీ స్టెప్స్లో మీకు చెప్తాను. ముందు దీనిలో ఉన్న పార్ట్స్ అన్నీ విడివిడిగా పెడతాను. ఇలాంటి స్టిక్స్ మనకి 2 సెట్స్ ఇస్తారు. ఈ స్టిక్స్ని చాలా ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు. దాన్ని మీకు తర్వాత చాలా క్లియర్గా చూపిస్తాను. ఈ పార్ట్ వచ్చేసి మనకి టెంట్ వర్షంలో తడవకుండా హెల్ప్ చేస్తుంది. ఇక ఇది వచ్చేసి టెంట్కి మెయిన్ పార్ట్. ఇక ఈ టెంట్లో ఉన్న మెయిన్ పార్ట్స్ అన్నీ ఇవే. ఈ టెంట్ తీసుకుంది దినా కోసం, అందుకని దీన్ని దినాతోనే అసెంబుల్ చేపిస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ మెయిన్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఈ సెంటర్లో ఉన్న హుక్ని గుర్తుపెట్టుకోండి. ఈ హుక్ వల్లే మనకి టెంట్ ఒక షేప్లోకి వస్తుంది. దీని తర్వాత చూపిస్తాను. ఇక్కడ మేమేదో వింత పని చేస్తున్నామని విహకృష్ణ కూడా చూడటానికి వచ్చింది. అప్పటికి మేము తనకి టీవీ పెట్టి సైలెంట్గా వీడియో చేస్తున్నా కూడా కనిపెట్టేసింది. తనని ఎలాగోలా డైవర్ట్ చేసి లోపలికి పంపించాము. ఇక మనం కూడా వీడియోలోకి ముందుకెళ్దాం. ఇక సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ స్టిక్స్ని సెట్ చేసుకోవాలి. మీకు క్లియర్గా చూపిస్తాము, ఫాలో అవ్వండి. ఇందులో మనకి 2 సెట్స్ ఇస్తారు. ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ స్టిక్స్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా లింక్ చేసుకోవాలి. ఇలా ఒకదాంతో ఒకటి లింక్ చేసుకున్న తర్వాత ఒక స్టిక్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా ఫుల్ స్టిక్ లాగా ఫామ్ అయిన తర్వాత దీన్ని మనం టెంట్ కార్నర్స్లో ఫిక్స్ చేయాలి. అది ఎలాగో మీకు దగ్గరగా వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ హోల్ లాగా కనపడే ప్లేస్లో ఆ స్టిక్ ఎడ్జ్ని పెట్టాలి. అలాగే ఆపోజిట్లో ఉన్న ఇంకో కార్నర్లో స్టిక్ ఇంకో ఎడ్జ్ని పెట్టాలి. ఇలా వీడియోలో చూపించిన షేప్లో వస్తుంది. సేమ్ ఇలాగే ఇంకో స్టిక్ని కూడా రెడీ చేసుకొని మిగతా 2 కార్నర్స్లో కూడా ఎక్స్ షేప్లో ఫిక్స్ చేసుకోవాలి. ప్రస్తుతానికి దీన్ని మీరు కింద పెట్టచ్చు. రెండో స్టిక్ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇది స్టాండర్డ్గా నిలబడుతుంది. అది ఎలాగో చూపిస్తాను, వెయిట్ చేయండి. ఈ 2 స్టిక్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి టెంట్ షేప్ అనేది వస్తుంది.
ఇక ఇవి కింద పడకుండా ఉండాలంటే మనం స్టెప్ 3లోకి వెళ్ళాలి. ఇంతకుముందు మీకు ఒక మధ్యలో హుక్ గురించి గుర్తుపెట్టుకోమని చెప్పా కదా, ఆ హుక్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఏదో ఒక స్టిక్కి లింక్ చేయండి. ఇక రెండో స్టిక్ కూడా కదలకుండా ఉండాలంటే ఈ టెంట్కి అన్ని వైపులా ఉన్న హుక్స్ని ఇలా జాయిన్ చేస్తే సరిపోతుంది. ఇక ఈ హుక్స్ అన్నిటినీ తొందరగా పెట్టేస్తాను, తర్వాత చూడండి ఫుల్ టెంట్ ఎలా ఫామ్ అవుతుందో. ఈ హుక్స్ పెట్టడంతో బేసిక్ స్టెప్స్ అన్నీ పూర్తవుతాయి. ఇక ఫైనల్ మేజర్ స్టెప్ ఏంటంటే ఈ టెంట్ వర్షంలో తడవకుండా ఇంకొక లేయర్ ఇచ్చారు. ఇక అది కూడా ఎలా సెట్ చేసుకోవాలో మీకు చూపిస్తే ఇక ఈ క్యాంపింగ్ టెంట్ ఫుల్ సెటప్ రెడీ అయినట్లే. చూసారా ఈ హుక్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఎలా స్ట్రాంగ్గా ఉందో. ఆ ఫైనల్ లేయర్ వేసే ముందు మీకు ఒకసారి లోపల చూపిస్తాను. చూసారు కదా, ఒక 2 పర్సన్స్కి అయితే ఇది కంఫర్ట్గా సరిపోతుంది. ఇక మన ఫైనల్ స్టెప్ ఆ రెయిన్ పడకుండా ఉండే లేయర్ని సెట్ చేస్తున్నాం. ఈ లేయర్కి కూడా జిప్ ఉంటుంది, దాన్ని టెంట్ జిప్ వైపు వచ్చేలాగా సెట్ చేసుకోండి. వన్స్ అలా సెట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ కార్నర్స్ని టెంట్ కార్నర్స్తో లింక్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఈ లేయర్కి ఉన్న హుక్ని టెంట్ కార్నర్ పాయింట్తో జాయిన్ చేయండి. ఇలా 4 సైడ్స్ చేశాక ఈ లేయర్ కూడా స్ట్రాంగ్గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఇండోర్లో అయితే ఓకే, బయట వర్షం వచ్చేటప్పుడు లేకపోతే గాలి వచ్చేటప్పుడు ఇది స్ట్రాంగ్గా ఉంటుందా లేదా? దీనికోసం ఫస్ట్లో మీకు ఒక టూల్ కిట్ చూపించా కదా, దానిలో ఉన్న టూల్స్తో అవుట్డోర్లో టెంట్ మూవ్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇవే నేను చెప్పిన టూల్స్, వీటిని ఎక్కడ వాడాలో చూపిస్తాను చూడండి. ఈ టెంట్కి ప్రతి కార్నర్లో మనకు ఒక జాయింట్ లాగా ఉంటుంది. ఈ కనిపిస్తున్న హుక్ని జాయింట్లో పెట్టేసి నేలలో టైట్గా కొట్టాలి. మన పెళ్ళిళ్ళకు వేసే టెంట్లు ఎలా టైట్ చేస్తారో మీకు తెలుసు కదా, సేమ్ అలానే ఇది కూడా టైట్ చేసుకోవాలి. మీకు ఇంకా టైట్గా కావాలంటే మన టెంట్స్కి 4 కార్నర్స్లో ఇలా జాయింట్స్ ఉంటాయి, వాటికి టూల్ కిట్లో ఇచ్చిన థ్రెడ్స్ని 4 వైపులా కట్టి ఈ ఫోటోలో చూపిస్తున్నట్లుగా 4 వైపులా టైట్ చేసుకోండి. మీకు ఈ హుక్స్ని ఎలా వాడాలో తెలియకపోతే కమెంట్స్లో చెప్పండి, అవుట్డోర్కి వెళ్ళినప్పుడు క్లియర్గా వీడియో చేస్తాం. ఇక ఈ వీడియో అప్పుడే అయిపోలేదు, అంతా సెట్ చేసుకున్న తర్వాత లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఈ టెంట్ లోపల ఒక ల్యాంప్ పెట్టుకోవడానికి ఒక హ్యాంగర్ కూడా ఇచ్చారు, అది చూపిస్తాను చూడండి. చిన్నపిల్లలకైతే ఈ టెంట్ చాలా బాగా నచ్చుతుంది. మేము కొన్న కిడ్స్ టెంట్ కంటే మా విహాకి ఇదే బాగా నచ్చింది. ఇక నేను ల్యాంప్ పెట్టుకోవడానికి ఒక హుక్ ఉందని చెప్పాను కదా, అదే ఇది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.